కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జయంతి ఉత్సవాలని ఇంతకుముందు కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువ కూడా నిర్వహించినటువంటి సందర్భం లేదు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా పరిగణించినందువల్ల వారికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాల్ని ఇంకా రాబోయే కాలంలో కూడా మనం విస్తృతంగా జరుపుకుంటాం. వారి గురించి ఒకే ఒక మాటతో ముగించేస్తాను. గాంధీ మహాత్ముడి కంటే ముందుగానే ఈ శెట్టి బలిజ కులస్తులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద, వారికి సంబంధించినటువంటి విద్యా విధానం మీద ముందుగా మేలుకొని వాళ్ళందరినీ మేలుకొల్పాడు అని చెప్పి మనకి చరిత్రలో చెప్తున్నటువంటి దాఖలాలు. కాబట్టి ఆ కమ్యూనిటీ పీపుల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యతని పోగొట్టుకోవడం కోసం ఆయన అనుక్షణం పోరాటం చేసి ఆయనకి బర్మాకు వెళ్ళి బర్మాలో 4 డబ్బులు సంపాదించిన తర్వాత వాటి మొత్తం కూడా శెట్టి బలిజ కులస్తుల యొక్క వృద్ధి కోసం చేశాడని చెప్పి మనకి చరిత్రలో చెప్తున్న దాఖలాలు. కాబట్టి అటువంటి మహానుభావుడిని ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించమని మనం చెప్పినందున ఆ కార్యక్రమంలో భాగంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా, ఆ కులస్తులందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.